హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ టూ డైరీస్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా బాగున్నా. మేమైతే ఇప్పుడు కర్ణాటకలో ఉన్న వరల్డ్ ఫేమస్ నంది హిల్స్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే అక్కడ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నంది హిల్స్ క్రాస్ దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడైతే నంది హిల్స్ ఎంట్రన్స్లో ఉన్నాం. హాలిడే కాబట్టి చాలా రష్ ఉంది అండ్ చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయ్యింది. ఇప్పుడే కొంచెం స్లోగా మూవ్ అవుతున్నాం. ఇప్పుడైతే నంది హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. చెక్ పోస్ట్ దాటుకొని అయితే లోపలికి వెళ్ళాం. నాకైతే ఈ ఎర్లీ మార్నింగ్ రైడ్ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చూడండి, చుట్టూ కొండలు ఉన్నాయి. కొండల్లో మంచు మొత్తం నిండుకుంది. ఇక్కడ ఒక మాన్ అయితే రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. ఎంట్రన్స్లో అయితే హాలిడే అని ట్రాఫిక్ జామ్ అని అనుకున్నాం కదా, ఇక్కడైతే మాన్ పడిపోవడం వల్ల 1 అవర్ ఆపేశారంట. అందుకే ట్రాఫిక్ జామ్ అయ్యింది.
పైకి వెళ్ళే కొద్దీ సైడ్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే ఇక్కడ దిగి ఫోటో దిగాలని అనిపించింది, కానీ ఇక్కడ దిగితే మళ్ళీ పైన అక్కడ వ్యూ మిస్ అవుతామని చెప్పి అలాగే వెళ్తున్నాం. అండ్ అక్కడ క్లౌడ్స్ అయితే దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ అయితే బాగా కనిపిస్తాయి. కొంచెం లేట్ అయ్యే కొద్దీ క్లౌడ్స్ అయితే వెళ్ళిపోతాయి, అందుకని చెప్పి వెళ్తున్నాం. యాక్చువల్లీ నేనైతే ఆ క్లౌడ్స్ని దగ్గర నుంచి చూడడానికి నంది హిల్స్కి వెళ్తున్నా. ఇప్పుడైతే మనం నంది హిల్స్ టాప్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఇదైతే పార్కింగ్ లాట్ అనమాట. ఇక్కడైతే వెహికల్ పార్క్ చేసేసి ఇప్పుడు ఎంట్రన్స్ టికెట్ కొనడానికి అయితే వెళ్ళాలి. ఎంట్రన్స్ టికెట్ కొనడానికి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే టికెట్ అయితే కొనేసాం. ఇక్కడైతే ఒక్కరికి 40 రూపీస్ అయింది. అండ్ పార్కింగ్ అమౌంట్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడైతే హిల్ ట్రెక్కింగ్ చేయాలి. ఇప్పుడైతే హిల్స్కి పూర్తిగా ఎంటర్ అయిపోయాం.
ఇక్కడైతే ప్లాస్టిక్ నాట్ అలౌడ్, అందుకే అందరూ బ్యాగ్ చెక్ చేస్తున్నారు. ఇప్పుడైతే సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి క్లౌడ్స్ అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొండలో నుంచి మంచు అయితే పొగలాగా ఎంత బాగా వస్తుందో చూడండి. ఇక్కడైతే మంచు ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ నేనైతే చూస్తున్నా అలా. ఇక్కడైతే చుట్టూ మంచు చాలా బాగుంది. అండ్ చలి కూడా చాలా ఏం పెట్టట్లేదు. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ గాలి, చెట్లు, ఆ మంచు చూస్తుంటే చాలా బాగుంది. నేనైతే అనుకుంటున్నా ఇక్కడ చాలా మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క వ్యూ పాయింట్ దగ్గర ఒక్కొక్క ఫోటో అయినా తీసుకోకుండా ఇంటికి వెళ్ళారేమో, అంత బాగుంది. అండ్ ఇక్కడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇంకా కొంచెం వ్యూ పాయింట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది. ఇక్కడైతే మ్యాప్ ఆఫ్ నంది హిల్స్ మ్యాప్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడనే కాదు అక్కడక్కడ పెట్టింటారు మ్యాప్స్ అయితే. ఇదైతే కొండ మీద అన్నమాట. కొండ మీద అయితే ఇలా ఉంది. కొండ మీద అయితే టెంపుల్స్ అయితే ఉన్నాయి. అయితే ఎర్లీ మార్నింగ్ రావాలి అని చెప్తున్నా కదా. ఎందుకంటున్నానంటే అలా ఈ వ్యూ పాయింట్ చూడడానికి అసలైన వ్యూ ఇదే. యాక్చువల్గా మేము కూడా 1 అవర్ లేట్ అయింది. ఇంకా కొంచెం ముందుగా వచ్చింటే క్లౌడ్స్తో ఫుల్ కవర్ అయిపోయి ఉండేది. నేనైతే ఇప్పుడు ఈ వ్యూని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నా. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి.
సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. హిల్స్ పైన అయితే గార్డెన్ కూడా ఉంది. గార్డెన్ అయితే ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడైతే గార్డెన్ చాలా బాగుంది. ఫ్లవర్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఫోటోషూట్కి అండ్ రీల్స్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇదైతే బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బంగ్లా. అండ్ ఇక్కడ మూవీ షూటింగ్ కూడా జరిగిందంట బంగ్లాలో. మనమైతే ఇప్పుడు ఇంకొక వ్యూ పాయింట్ దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ కూడా అయితే వ్యూ చాలా బాగుంది. అప్పటి నుంచి తిరిగి కాళ్ళు నొప్పిస్తున్నాయని చెప్పి కూర్చొని వ్యూ ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నా. ఇప్పుడైతే మనం సూపర్ ప్లేస్కి వచ్చాం. మెటల్ ఎడ్స్ అండ్ స్కై వాక్స్ లాగా ఉంది. రండి ఎలా ఉంటుందో పైనకి వెళ్ళి చూద్దాం.
నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది. ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం పురాతనమైన కళ్యాణి దగ్గర ఉన్నాం. కళ్యాణి చాలా పెద్దగా అయితే ఉంది అండ్ ఇందులో కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నదైతే టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నంది హిల్స్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 5కి అయితే వెళ్ళండి. వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ ఫోటోషూట్కి ఇంకా బాగుంటుంది. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు S2 Diaries and keep supporting. Bye bye, I love you.